మనం ఒకవేళ ఆపదలో ఉన్నప్పుడు మన దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధిని బట్టి మనం వాళ్ళకి సహాయం చేయలేకపోతే ఆ విశ్వాసం మనల్ని రక్షింపలేదు. అది మనల్ని రక్షించిద్ది. నేను 3 పూట్ల వర్షిప్స్కి వెళ్తున్నాను కదా, నేను వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నాను కదా, మేము పాటలు పాడుకుంటున్నాం కదా, మాకు కుటుంబారాధన జరుగుతుంది, మాకు వ్యక్తిగత కుటుంబారాధన, అవన్నీ బాగులుగానే జరుగుతూనే ఉంటే ఎదుటి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మనం కానీ క్రియారూపకంగా సహాయం చేయకపోతే ఆ విశ్వాసం మనల్ని రక్షింపలేదు. అబ్రహాం రక్షింపబడ్డాడు అని అంటే కూడా రాహాబ్ అనే వేసే తర్వాత కూడా చూడండి, అబ్రహాము దేవుని నమ్మిన 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. చూసారండి, దేవుడికి స్నేహితుడని అతనికి పేరు కలిగిందంట. ఎందుకని? క్రియలు కలిగిన విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి. ఆయన విశ్వాసం పరిపూర్ణమైందన్నమాట. ఆ విశ్వాసం ఆ క్రియలతో కార్యసిద్ధి కలిగి చేసిందన్నమాట. ఆ విశ్వాసం అతన్ని రక్షించింది అని చెప్పి చెప్తా ఉన్నాడు అన్నమాట. తర్వాత ఏమంటాడు? మాత్రము కాక అంటే ఉట్టి విశ్వాసం వలన మాత్రమే కాకుండా క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి అని అంటారు. గ్రహించామా లేదా? అవునా? అంటే కేవలం ఉట్టి విశ్వాసం ఉంటే సరిపోయిందా క్రియలు లేకుండా? అవునా? దాని అర్థం అదేనా కదా? ఉట్టి విశ్వాసమే ఉంటే సరిపడదు, దానికి క్రియలు కూడా జతపడితేనే ఆ విశ్వాసమే మన నిరీక్షణకి ఆధారంగా ఉండిద్ది అంటున్నాడు. తర్వాత అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే. అర్థమవుతుందండి? రాహాబ్ అనే వేసి ఏం చెప్పింది? వాళ్ళ దేవుడు శక్తి కలిగిన దేవుడు, నిజమైన దేవుడు. వాళ్ళ దేవుడే అక్కడి నుంచి ఫరో దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చింది. గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు. అది మానవుల వలన కలిగేది కాదు, మానవుల శక్తితో వాళ్ళు నడిపించబడట్లేదు. వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని రాహాబ్ అనే వేశ్య నమ్మిందండి. అది కేవలం నమ్మటమే కాదు, ఆ నమ్మకానికి సంబంధించిన క్రియలు వాళ్ళని దాచిపెట్టిందని అంటే ఏంది అర్థం? వాళ్ళని దాచిపెట్టి వేరొక మార్గంలో వాళ్ళని పంపివేయటం వలన ఆ క్రియల వలన నీతిమంతురాలుగా ఎంచబడింది అన్న.